నమస్తే సార్. నమస్తే మ్యామ్. మనీ ఎర్నింగ్ సోర్సెస్ మనం చాలా మాట్లాడున్నాం. ఇప్పటికీ ఒక 400+ ఎపిసోడ్స్ చేసామంటే అతిశయోక్తి కాదు. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అండ్ వాళ్ళతో పాటు నాకు కూడా పర్సనల్గా, ఆన్లైన్లో అసలు మనీ క్రియేట్ చేసుకుని మనీని సంపాదించుకునే సోర్సెస్ అసలు నిజంగా ఉన్నాయా? న్యూగా ఉన్న కోర్సెస్ ఏంటి? వాటిని ఏ విధంగా అసలు మనం అప్లై చేయాలా? సోర్సెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఆన్లైన్ కోర్సెస్ త్రూ మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటే ఆ కోర్సెస్ ఏంటి? అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటారు? మ్యామ్, యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్లో మనీ ఏం చేసే పద్ధతులు అయితే మీరు అన్నట్లుగా దాదాపు 400 పైగా మనం ఇప్పటివరకు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక నెంబరింగ్ ఇవ్వలేదు. మనం ఏం చేద్దామంటే 2023కి సంబంధించి బెస్ట్ వేస్ ఏంటి అనేది ప్రతి పద్ధతికి ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటూ చేద్దాం. సో ఆడియన్స్కి కూడా ఈజీ అవుతుంది. వీటిల్లో కొన్నిటికి కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుంది, కొన్నిటికి కోర్సులు లేకుండా వాళ్ళే సొంతగా కూడా చేయగలిగేది ఉంటుంది. మనం ప్రతి టాపిక్కి కూడా ఏ పద్ధతికైనా కూడా కామన్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఇది పార్ట్ టైం చేసుకోవచ్చా, ఫుల్ టైం చేసుకోవాలా, అండ్ ఎడ్యుకేషన్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, ఎవరెవరు చేసుకోవచ్చు, నాకు రోజు గంట కుదురుతుంది, చేసుకోవడానికి కుదురుతుందా, ఎంత సంపాదించవచ్చు, అలాగే దీనికి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇవి ఎక్కువ మంది కామన్గా అడిగేదండి. మనం ఏం చేద్దామంటే ప్రతి పద్ధతికి కూడా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దామండి. సో ఏమవుతుంది అంటే 2023కి సంబంధించి ఉన్న బెస్ట్ వేస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఆడియన్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ బ్లాగర్గా, ఎందుకంటే నా కెరీర్ నేను స్టార్ట్ చేసింది బ్లాగింగ్తో స్టార్ట్ చేశాను. ఓన్లీ నా హైయెస్ట్ ఒక మంత్ ఇన్కమ్ $25,000. సో మనం ఏంటి అంటే బ్లాగింగ్లోంచి నేను వచ్చాను కాబట్టి నా ఫస్ట్ మెథడ్ అయితే ఎప్పటికీ కూడా బ్లాగింగేనండి. ఓకే, అంటే బ్లాగింగ్ త్రూ ఏ విధంగా సార్? అసలు బ్లాగింగ్ అంటే ఏంటి అసలు, ఒకసారి దాని గురించి. అసలు బ్లాగింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా మీకు ఇంటర్నెట్లో ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేయాలి. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే 2022లో ఎక్కువ మంది ఇంటర్నెట్లో వెతికినటువంటి టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ అగ్నిపత్ స్కీమ్ అనేది చాలా హైయెస్ట్ సెర్చెస్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే అలా చాలా ఎక్కువ మంది వెతికినవే ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మీరు గూగుల్లో సెర్చ్ చేశారు. ఇలా గూగుల్లో సెర్చ్ చేయగానే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు 3,40,000 సైట్స్ ఉన్నాయి ఏది ఈ పదాలకు సంబంధించి. సో గూగుల్ మనకి ఎన్ని చూపిస్తుంది? ప్రతి పేజీలో ప్రతిసారి కూడా మనం ఏం సెర్చ్ చేసినా కూడా ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ చూపిస్తుంది కొన్ని ఈ విధంగా. కానీ ఎవరైనా కూడా ఏం చేస్తారు, ఫస్ట్ 4-5 మ్యాక్సిమం క్లిక్ చేస్తారు తప్ప ఇంకా అక్కడ నుంచి ఎవరో కూడా వేరే క్లిక్ చేసి చూడరు. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే వికీపీడియా. సో వికీపీడియా అనేది దానిలో ఎటువంటి వాళ్ళకి అది సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నారు, వాళ్ళు ఏమి దాని మీద మనీ ఏం చేయట్లేదు. అది తప్పించేస్తే ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైట్ ఉంది thestatesman.com అని ఉంది. సో నేను మీకు ఒకసారి ఈ సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు అగ్నిపత్ స్కీమ్ అంటే ఏంటి. ఇదిగోండి, November 23, 2022న అప్డేట్ చేశారు కూడా. ఇదిగోండి, ఇట్లా దాని గురించి డీటెయిల్డ్గా ఆర్టికల్ రాశారు వీళ్ళు. దాని గురించి డీటెయిల్గా ఇదిగోండి అసలు ఆ స్కీమ్ ఏంటి, ఇదిగోండి ఫస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ వస్తుంది, టోటల్గా దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. సో బ్లాగింగ్ అంటే ఇదేనండి. ఏంటంటే ఏదన్నా ఒక టాపిక్కి సంబంధించి టెక్స్ట్ రూపంలో మనం మన వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాయడాన్ని బ్లాగింగ్ అంటాం. దీన్ని క్రియేట్ చేసుకోవాలంటే అసలు ఏ విధంగా సార్? అంటే క్వాలిఫికేషన్ అడుగుతూ ఉంటారు, అండ్ ఇది మేము కనుక ఇన్కమ్ సోర్స్ కింద క్రియేట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా అడిగాలి? మీరు అన్న పాయింట్లో ఇప్పుడు వీళ్ళు ఇది రాయడానికి ఈ వెబ్సైట్ వాళ్ళకి కంటెంట్ రైటర్స్ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న వెబ్సైట్స్ అయితే ఇప్పుడు నా వెబ్సైట్ ఉందనుకోండి, నేనే కంటెంట్ రైటర్ ఉంటా. లేదు నాకు ఎక్కువ స్కోప్ ఉంది, నాకు ఎక్కువ క్లారిటీ ఉంది ఆ టాపిక్ మీద, బ్లాగింగ్ మీద అనుకుంటే ఒక 4-5 ఎంప్లాయీస్ని పెట్టుకుని కూడా నేను రాయించుకుంటా ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ వాళ్ళు వేరే వాళ్ళతో రాయించుకుంటున్నారు అన్నా కూడా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. వీళ్ళు రాస్తున్నారన్నా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మరి వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇదిగోండి మీరు ఏ వెబ్సైట్ చూసినా కూడా ఆ వెబ్సైట్లో ఇలా వస్తాయి యాడ్స్. ఇదిగోండి యాడ్స్ బై గూగుల్. సో వీళ్ళకి రెవెన్యూ ఎవరు ఇస్తున్నారు? గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ వెబ్సైట్కి ఎంతమంది చూశారు, ఎలా అయితే మనకి యూట్యూబ్కి 1,00,000 మంది చూస్తే ఎంత అమౌంట్ అని ఉంటుందో, వెబ్సైట్కి కూడా మన వెబ్సైట్ ఎంతమంది చదువుతున్నారు అనే దాన్ని బట్టి మనకి రెవెన్యూ వస్తుంది. సో ఇప్పుడు 1,00,000 మంది చూశారు అనుకోండి, దాదాపు మనకు ఒక $50 నుంచి టాపిక్ని బట్టి, తెలుగు టాపిక్ అయితే కొన్నిటికి $50 ఉంటుంది, కొన్నిటికి $50 వస్తుంది, కొన్నిటికి 100 వస్తుంది, కొన్నిటికి $300 కూడా వస్తుంది. అది కంట్రీని బట్టి, టాపిక్ని బట్టి, ఆ టాపిక్ ఉన్న కమర్షియల్ వాల్యూని బట్టి ఆ ప్రైస్ మారుతూ ఉంటుంది. కానీ 1,00,000 మంది మన సైట్ చదివితే కూడా $50 నుంచి $500 వరకు కూడా ఎంజాయ్ చేయగలిగేటువంటి స్కోప్ ఉంటుంది.
బట్ యాడ్సెన్స్ అనేది అంత ఈజీ కాదు అని చాలా మంది చెప్తున్నమాట. యాడ్సెన్స్ చాలా ఈజీ అండి. ఏ వెబ్సైట్ అయినా సరే, ఎవరైనా సరే కొత్తగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి, అది కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టవసరం లేదు, ఫ్రీ blogger.com అని ఉంటుంది. blogger.com. ఓకే. blogger.com స్టార్ట్ చేసి ఒక 4 ఆర్టికల్స్, సొంత ఆర్టికల్స్ రాయాలి, కాపీ పేస్ట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్తో మంచి ఆర్టికల్స్, యూస్ఫుల్ ఆర్టికల్స్ ఒక 4 రాసి అప్లై చేస్తే కూడా వాళ్ళకి అప్రూవ్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇది ఏదైతే బ్లాగింగ్ ఉందో, ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటామో, కొంతమంది మీరు అన్నట్టుగా ఎంప్లాయీస్ని పెట్టుకోవచ్చు, వెబ్సైట్ని కొంచెం బిల్డప్ చేసి, లేదు అంటే వాళ్ళే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు కంటెంట్ని. కానీ ఒకవేళ ఇదే వర్క్గా పెట్టుకొని దీన్నే కెరీర్గా చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్యూచర్ కనిపించే అవకాశం ఉంటుందా వాళ్ళ? మ్యామ్, ఎవరికైనా కూడా నేను ఫస్ట్ ఇనీషియల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, దేన్నైనా కూడా ముందు పార్ట్ టైంగా స్టార్ట్ చేయండి. ఓకే. పార్ట్ టైంగా స్టార్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, అక్కడ ఒక 20,000 30,000 ఎంతో కొంత ఎర్న్ చేస్తూ ఉన్నారు అనుకోండి. నేను వాళ్ళని అవన్నీ వదిలేసేసి డైరెక్ట్గా స్టార్ట్ చేయమని చెప్పను. ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే ఖాళీగా ఉన్నా కూడా మీ హాబీని, మీకు రైటింగ్ కనుక ప్యాషన్గా ఉంటే ఫుల్గా స్టార్ట్ చేసుకోండి. లేదు, జస్ట్ ఒక 1-2 అవర్స్ రోజుకు ఒక ఆర్టికల్ రాసినా సరిపోతుంది. బ్లాగింగ్లో వీక్కి ఒక ఆర్టికల్ రాస్తే కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్స్ మీరు చాలా చూసుకోవచ్చండి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో 10 సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు, 10 సంవత్సరాలు కలిపి ఒకే సినిమా తీసేవాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు అవతార్ తీసుకోండి. ఎక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇలాగొచ్చిన రెవెన్యూ అలాగొచ్చిన రెవెన్యూ ఒకటే ఉంటుంది. సో మనం అక్కడ ఎంత గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేస్తున్నాము, ఏ టాపిక్ మీద వర్క్ చేస్తున్నాము, దాని కంటెంట్, ఒక యూజర్ మన దగ్గరికి వచ్చాడు, మన సైట్ ఓపెన్ చేసి అంటే దానిలో వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ మనం ఇవ్వగలిగితే, ప్లస్ మనం రాసే ఆర్టికల్ కూడా ఏది పడితే అది మనకు నచ్చింది రాయకూడదండి. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ టాపిక్ గురించి అయితే ఎక్కువ మంది ఇంట్లో వెతుకుతూ ఉంటారో వాటిని మనం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వింటర్లో ఎక్కువ మంది ఏం వెతుకుతూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఎక్కువగా వస్తూ ఉన్నాయి, అవి రాకుండా ఏం చేయాలి. లేదు, ఇప్పుడు కొత్తగా ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మీరు హైదరాబాద్లో చూసుకుంటే వైరల్ ఫీవరు, కోల్డ్ వల్ల ఆల్మోస్ట్ చాలా 10లో ఒక 5 హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు. సో సెర్చెస్ కూడా ఉంటాయి నెట్లో, ఏంటంటే అసలు ఇవి రాకుండా జాగ్రత్త ఎలా తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చిన్నవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా అందరిని అడగలేరు. ఇంకా ఒకప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి ఆల్మోస్ట్ ఇవాళంతా ఏది అడిగినా కూడా నెట్లో వెతికేసేసి చేసే పరిస్థితి. అలా మీరు ఇంటర్నెట్లో ఏది వెతుకుతున్నా కూడా ఇలా ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దానిలో వాళ్ళు ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆ యాడ్స్ మీద రెవెన్యూ ఏం చేస్తున్నారు అని. సో మీరు ఈ రెవెన్యూ చెక్ చేసుకోవాలి అనుకుంటే కూడా 2 వెబ్సైట్స్ ఉన్నాయండి. ఒకటి గూగుల్ది అఫీషియల్ వెబ్సైట్ ఉంది, యాడ్సెన్స్ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్, అఫీషియల్ గూగుల్ యాడ్సెన్స్దే ఉంది. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది. అఫీషియల్గా ఏంటంటే గూగుల్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న సైట్స్ ప్రకారం ఇదిగోండి రెవెన్యూ క్యాలిక్యులేటర్ అఫీషియల్గా గూగుల్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ రీజియను, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా, ఏ కేటగిరీ, మీరు బుక్స్ మీద రాయొచ్చు, వెహికల్స్ మీద రాయొచ్చు, కొత్తగా వెహికల్ వచ్చింది దాని రివ్యూ రాయొచ్చు, దాని ఫీచర్స్ రాయొచ్చు. నెక్స్ట్ అలాగే ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక మూవీ వచ్చింది, మూవీ రివ్యూ. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే ఇంకా మూవీ రివ్యూస్ చదువుతున్నారా అని. మీరు కావాలంటే ఏదైనా సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, నేను మీకు చెప్తాను. ఒక సైట్ ట్రాఫిక్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. స్టిల్ ఇంకా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, ఇంకా ట్రాఫిక్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇంకా ఉన్నారు, చదివే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని. సో ఇలా బిజినెస్కి సంబంధించి కానివ్వండి, ఫినాన్స్కి సంబంధించి, గేమ్, హెల్త్ ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీ రివ్యూ అనుకుంటున్నాను కాబట్టి ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్న, క్యాలిక్యులేట్ అనగానే ఇక్కడ అడుగుతుంది మీకు ఎంతమంది ఎన్ని పేజెస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అనేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి ఒక 50,000 మంది నా సైట్ చూస్తే ఇయర్కి రెవెన్యూ వచ్చేసరికి $3,480 అని చూపిస్తుంది. సరే, ఇదేంటంటే వేరే కంట్రీకి సంబంధించింది ఎక్కువ ఉంది కాబట్టి ఇండియన్ వర్షన్ తీసుకుంటే కూడా ఒక నెలకు 50,000 మంది వస్తున్నారు అంటే దగ్గర మనకి $25 to $100 మధ్యలో స్కోప్ ఉంటుంది ఒక నెలకి. సో $100 వేసుకోండి, 100 into 12 దగ్గర $1,000 ప్లస్ అయితే ఏం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఒక 50,000 మంది వస్తే ఇక ఇది పెరిగే కొద్దీ మీకు ఎదుగోండి. ఇది ఒకటి. ఇంకొక పద్ధతి ఏంటి అంటే వెబ్సైట్ వర్త్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. అంటే ఏం సార్ అసలు? రెవెన్యూ చెక్ చేసుకోవడానికండి, అసలు ఆ సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఇదిగోండి వెబ్సైట్ వర్త్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఏదైనా ఒక సైట్ సంబంధించింది ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఇందాక మనం చూసిన సైట్ చూద్దాం. ఇదిగోండి వాట్ ఈజ్ అగ్నిపథ్ సంబంధించిన సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ది రెవెన్యూ చెక్ చేద్దాం. అసలు సైట్ నేమ్ ఇచ్చి ఎనలైజ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అసలు ఆ సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఆ సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపించేస్తుందండి.
ఇది రఫ్ ఎస్టిమేషన్ అయినప్పటికీ కూడా దీనిలో మనం ఒక 50% క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఎస్టిమేటెడ్ రెవెన్యూ పర్ డే $700. ఇప్పుడు ఇందా మనం చూసిన సైట్ ఇది. సరే, ఇక్కడ 700 చూపిస్తుంది. వర్స్ట్ కేసులో వేసుకున్నా కూడా $200. ఇక్కడ $700 ఎందుకు చూపిస్తుంది అంటే ఓన్లీ యాడ్సెన్స్ ఒకటే కాదు కదండి, అఫిలియేట్ అనో ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి కాబట్టి ఆ ట్రాఫిక్కి అంత స్కోప్ ఉంది అని. ప్రతిరోజు కూడా ఈ సైట్ ఎంతమంది విజిట్ చేస్తున్నారో కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, అది కూడా చెక్ చేసుకోవచ్చు అయితే మనం. ఇందా మీకు ఒక నెలకి 50,000 మంది వస్తే అన్నాను, ఈ సైట్కి ప్రతిరోజు 50,000 మంది వస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు చూసుకోండి, మీరు క్యాలిక్యులేషన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇలా. కాకపోతే ఏంటి అంటే మనకి బ్లాగింగ్ చేయాలి అంటే ఏదో ఆర్టికల్ రాసేసి మనీ ఏం చేయడం అని కాకుండా ఏ టాపిక్ రాయాలి ఫస్ట్, అసలు జనాలకి ఏం కావాలి, ఇలాంటి కొంచెం నాలెడ్జ్ తెలియాలి. ప్లస్ గూగుల్లో మన సైట్ ర్యాంక్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక సైట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుని కనుక స్టార్ట్ చేస్తే బ్లాగింగ్ అనేది కెరీర్గా తీసుకోవచ్చు. సార్, చాలా మంది అడిగేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మాకు కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మాకు నాలెడ్జ్ ఉంది, బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే వండర్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనలో టాలెంట్ ఉంటుంది కానీ అది ఎక్కడ ఎలా అప్లై చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. అందరికీ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఇలా క్రియేటివ్గా వెళ్ళాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా గైడెన్స్ కావాలి అనుకున్నా, ఆన్లైన్ వర్క్షాప్స్ కావాలి అనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కావాలి అనుకున్నా, మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా ఏంటంటే మ్యామ్, బ్లాగింగ్ కి సంబంధించి గతంలో కూడా మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒక బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మన దానిలోనే ఉంటాయి వీడియోస్. వీళ్ళు సాయి రమేష్ అని చెప్పి సెర్చ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ వీడియోస్ దొరుకుతాయి. బ్లాగింగ్ అని చెప్పి, బ్లాగింగ్ SumanTV అని చెప్పి వెతికినా, బ్లాగింగ్ సాయి రమేష్ అని వెతికినా దే విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. లేదు నాకు దీనికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేర్చుకుని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి మన దగ్గర బ్లాగింగ్కి సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్ రికార్డెడ్ కోర్సెస్ ఉన్నాయి, లైవ్ ట్రైనింగ్ కూడా ఉందండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కనుక వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కూడా మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.